మధుమేహం చికిత్సలో నేడు జీఎల్పీ మందుల రూపంలో సరికొత్త అస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ కన్నా మధుమేహంతో తలెత్తే గుండె జబ్బు, పక్షవాతం, కిడ్నీల వైఫల్యం, కాలేయ క్యాన్సర్ వంటి ముప్పు కారకాలను నివారించడమే తొలి ప్రాధాన్యంగా ఈ మందులు చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ప్రాధాన్యం పొందుతున్న ఈ జీఎల్పీ మందులతో కొన్ని దుష్ఫలితాలు కూడా ఉంటున్నట్లు అధ్యయనాల్లో తేలింది. మన భారతీయుల్లో జీఎల్పీ మందుల తాలూకు దుష్ఫలితాల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జీఎల్పీ మందులతో కనిపిస్తున్న దుష్ఫలితాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహానికి కొత్తగా వచ్చిన జీఎల్పీ మందులతో దుష్ఫలితాలు ఉంటున్నాయా? ఈ మందులు వాడడానికి ఈ మధ్యకాలంలో మన భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థలు, ఈ ఔషధ నియంత్రణ సంస్థలు అంటే మన డ్రగ్ కంట్రోలర్స్ పర్మిషన్ ఇచ్చారన్నమాట, ఆమోదాలు తెలిపారు. కొన్ని షరతులకు లోబడి. ఎలా అన్నారంటే, బాగా లావుగా ఉన్నవాళ్ళు అంటే బిఎంఐ, ఈ బాడీ మాస్ ఇండెక్స్, దానిలో 30 నెంబర్ దాటితే తప్ప ఈ మందులు వాడకూడదని చెప్పి, డయాబెటీస్ లేని వాళ్ళు వాడకూడదని చెప్పి కొన్ని షరతులు విధించారు. ఆ షరతులకు లోబడి ఈ మందుల్ని డయాబెటీస్ లేని వాళ్ళు కూడా వాడుకోవచ్చు అన్నమాట. కాకపోతే అసలు ఈ మందుల్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, బరువు తగ్గుతున్నారు. అంటే దాదాపు కొంతమంది 5 కిలోల నుంచి 30 కిలోల వరకు కూడా తగ్గుతున్నారు అన్నమాట. బరువు తగ్గడం అనేది మంచి విషయమే, కానీ మరీ ఎక్కువగా సంవత్సరంలోనే 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు తగ్గిపోతున్నట్లయితే కొన్ని సమస్యలు కూడా రావచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో. జీఎల్పీ మందులతో తలెత్తే దుష్ఫలితాలు ఎలా ఉంటున్నాయి? ఈ మందు ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని వెంటనే జీర్ణం కానివ్వకుండా మన ఆహార నాళికలోను, జీర్ణాశయంలోని ఒక గంట సేపు లేదా గంట కన్నా ఎక్కువసేపు ఉండిపోయేటట్టు చేస్తుంది. మామూలుగా తొందరగా ఒక 30 గంట, గంటలోపు ఆ జీర్ణాశయంలోంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిపోవాల్సిన ఆహారం ఈ మందులు వాడే వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువసేపు ఉండటం వలన మన ఛాతీలోనే, కడుపులో నొప్పి రావటం, మంట రావటం, గ్యాసు, తేన్పులు, వాంతులు, వికారంగా ఉండటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఆహారం వెంటనే జీర్ణం అవ్వకుండా జీర్ణాశయంలోనే ఎక్కువసేపు ఉండిపోవటం. అలాగే ఈ ఆహారం జీర్ణాశయం నుంచి చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ గంటల తరబడి ఆలస్యం అవుతుంది మొత్తం జీర్ణం అవడానికి ఈ ఆహారం తీసుకునే వాళ్ళకి. ఎందుకంటే అందులో జీర్ణాశయం తర్వాత ఉన్నటువంటి చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవుల యొక్క కదలికలు తగ్గిపోతాయి, మందగిస్తాయి అన్నమాట. తగ్గిపోవటం వలన కూడా అక్కడ ఆహారం నిల్వ ఉండిపోయి, ఆ ఆహారం నిల్వ ఉండటం వలన అందులో ఎక్కువ వాయువులు, ముఖ్యంగా చెడు వాయువులు రావటం, అంటే గ్యాస్ ఎక్కువైందని చెప్పుకుంటాం కదా అది. తర్వాత కడుపు నొప్పి రావటం, కడుపు ఉబ్బరంగా ఉండటం, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డమెన్, ఉబ్బరంగా ఉండటం, తర్వాత మోషన్ అంటే మన మలబద్ధకం జరగటం, తర్వాత కొంతమందికి అయితే మలబద్ధకం 2-3 రోజులని తర్వాత విరోచనాలు అవుతాయన్నమాట. అది కూడా ఒక సమస్య. ఆహారపు అలవాట్లలో మార్పు ద్వారా జీఎల్పీ మందుల దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చా? పీచు పదార్థాన్ని మరీ ఎక్కువగా తీసుకోకూడదు, అంటే ఫైబర్ తగ్గించుకోవాలి. అలాగే తృణధాన్యాలు కూడా తగ్గించుకోవాలి. తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. తర్వాత ఆహారం అంతా కూడా ఒక్కసారే కాకుండా కొద్దిగా తీసుకోవాలంటే, ఇదివరలో మేము చెప్పేవాళ్ళం ప్రతి 3 గంటలకి 4 గంటలకి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాలండి అని చెప్తాం. అలాగే డయాబెటీస్ ఉన్నా లేకపోయినా కూడా ఆహారం ఒక్కసారే ఎక్కువ పరిమాణంలో కాకుండా తక్కువ పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆహారం తీసుకుంటున్నప్పుడు మంచినీళ్ళు తాగినట్లయితే అది ఆహారంతో కలిసి, అది కూడా గ్యాస్ ఎక్కువ తయారవడానికి, అంటే వాయువులు ఎక్కువ తయారవడానికి తోడ్పడుతుంది. కాబట్టి కొంచెం ఆహారం తీసుకునేటప్పుడు నీళ్లు తాగడం తగ్గించుకోవాలి. ఇవన్నీ ఏంటంటే, డయాబెటీస్లో మేము ఏవైతే చెయ్యాలని చెప్పామో అవన్నీ కూడా కొంచెం తగ్గించుకోవాలి. నీరు తక్కువ తాగాలి, అంటే ఆహారం తీసుకునేటప్పుడు. తర్వాత ఈ పీచు పదార్థం తగ్గించుకోవాలి, తృణధాన్యాలు తగ్గించుకోవాలి. ఇవన్నీ కాకుండా వేరే విషయాలు, ఏదైతే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, మన కృత్రిమంగా తీపి కలిగించేటువంటి పదార్థాలు, ఇప్పుడు మన ఈ సాక్రిన్ లాంటివి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కడుపులో కడుపు జీర్ణశక్తిని ఇంకా తగ్గించేటువంటి అవకాశం ఉంది వాటితో. అలాగే కొన్ని ప్రోటీన్ మందులు, అంటే ప్రోటీన్ వాడటం అనేది ఇంపార్టెంటే, కానీ ప్రోటీన్ పౌడర్లు కొంతమందికి పడవ అన్నమాట. అందరికీ కాదు, కొంతమందికి. వాళ్ళకు కూడా కడుపులో గ్యాస్ ఎక్కువ తయారవటం, కడుపులో ఈ జీర్ణశక్తి మందగించడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి. ఎముకలు పెళుసుగా మారడం, కండరాలు బలహీనం అవడాన్ని ఎలా నివారించుకోవాలి? ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మందులు వాడే వాళ్ళకి
సార్కోపీనియా అండ్ ఆస్టియోపీనియా అంటే మందులు మరీ ఎక్కువగా డోసుల్లో వాడి ఎక్కువ రోజులు వాడిన వాళ్ళకి మన కండరాలు కరిగిపోతుంది, సార్కోపీనియా అంటారు. అలాగే ఆస్టియోపీనియా అంటే ఎముకలు కూడా కరగచ్చు. కాబట్టి అది నివారించుకోవడానికి ప్రోటీన్ పౌడర్లు ఎక్కువగా తినమంటున్నాం అనమాట. కానీ ప్రోటీన్ పౌడర్లు అన్నీ కూడా అందరికీ జీర్ణం కాదు. ఎవరికైనా ప్రోటీన్ పౌడర్ వలన ప్రోటీన్ పొళ్ళు వాటి వల్ల సమస్యలు ఉన్నట్లయితే వాడకూడదు. ఇది ప్రపంచ దేశాల యొక్క సలహా ఏమిటంటే ఈ మందులు వాడేవాళ్ళు 1.3 గ్రాములు కిలోకి, మనిషి బరువు కిలో బరువుకి 1.3 గ్రాముల చొప్పున ప్రోటీన్, అంటే ఇది దాదాపు 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్రోటీన్ పౌడర్లు వాడాలి. ఇది కొంచెం ఎక్కువే, కానీ ఈ ప్రోటీన్ పౌడర్లు వాడాల్సిన అవసరం కొంతమందిలో రావచ్చు. ఎవరికి సార్కోపీనియా ఉంది, ఎవరికి ఆస్టియోపీనియా ఉన్నది పరీక్షల ద్వారా డాక్టర్లు నిర్ణయిస్తారు. అలాగే వారానికి 2 సార్లైనా కూడా ఈ కండరాల యొక్క శక్తిని పెంచుకునేటువంటి ఎక్సర్సైజులు ఉంటాయన్నమాట, వ్యాయామాలు, అవి కూడా చేయాలి. కాబట్టి ఆస్టియోపీనియా, సార్కోపీనియా అనేటువంటి కొన్ని సమస్యలు మంచి విషయాలు కాదు. కాబట్టి ముందుగానే గ్రహించి వాటిని నివారించుకోవడం, లేదా వచ్చినట్లయితే వాళ్ళకి చికిత్సలు తీసుకోవడం డాక్టర్ సలహాతో చేసుకోవాలి. జీఎల్పీ మందులతో తలెత్తే నష్టాన్ని నివారించుకోవటం ఎలా? తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి? డయాబెటీస్ వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి ఒకసారి రెటినా పరీక్ష చేసుకోమని చెప్తాం కదా. దాంతోపాటు మ్యాక్యులా పరీక్షలు కూడా ఉంటాయన్నమాట. ఒట్టి రెటినోపతి కాకుండా వేరే మ్యాక్యులా పరీక్ష కూడా చేసుకుని ఈ 6 నెలలకు ఒకసారైనా చేసుకున్నట్లయితే ఇలాంటి కంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే ముందుగానే తెలుసుకుని మనం ఈ మందులను తగ్గించుకోవటం కానీ లేదా వాటికి ప్రత్యేకమైన కంటి చికిత్సలు చేసుకోవటం కానీ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కాకుండా సీసెల్ ట్యూమర్ అని చెప్పి మనకి మెడులరీ కార్సినోమా అంటాం, థైరాయిడ్లో వస్తుంది, థైరాయిడ్ గ్రంథిలో వస్తుంది. అది ఉందా లేదో తెలుసుకోవడానికి కాల్స్టోనిన్ అనే పరీక్ష చేసుకోవాలి. ఇది కూడా 6 నెలలకు ఒకసారి ఈ మందులు వాడే వాళ్ళంతా వేసుకున్నట్లయితే ఆ సీసెల్ ట్యూమర్లు రాకుండా నివారించుకోవడానికి, ఒకవేళ వచ్చినట్లయితే వాటికి తగిన చికిత్స చేసుకోవడానికి ఈ మెడులరీ సెల్ కార్సినోమా అన్నమాట, దాని గురించి కూడా తెలుసుకోవాలి. మధుమేహంతో తలెత్తే ముప్పుల్ని తప్పించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసే జీఎల్పీ మందులతో సమస్యల కన్నా ప్రయోజనాలు ఎక్కువ. జీఎల్పీ మందులతో తలెత్తే చిన్నా చితక సమస్యల్ని ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సులువుగానే అధిగమించవచ్చు. సమస్యల తాకిడి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య సాయం పొందడం మేలు.